ఈ ఆర్డర్ అనేది 1950లో రాలేదు, 1936 నుంచి ఉంది. ఇది బ్రిటిష్ గవర్నమెంట్, ఆ రోజు బ్రిటిష్ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎవరైతే దళితులు క్రైస్తవ మతంలోకి వెళ్తే వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళకు రిజర్వేషన్ వర్తించవు అని చెప్పేసి 1936 లోనే స్టార్ట్ అయింది. ఇది దీనికి కావాల్సిన డాక్యుమెంట్ మీకు కావాలంటే అప్పటి రాజా ఇది మొత్తం బ్రిటిష్ వాళ్ళు 36 లోనే ఏంటండి సార్, అంబేద్కర్ పుట్టక ముందు నుంచే ఈ దేశంలో రిజర్వేషన్ ఉందండి. అంబేద్కర్ గారు కూడా రిజర్వేషన్ అనుభవించిన వ్యక్తే. మనకు రిజర్వేషన్ తీసుకొచ్చి రిజర్వేషన్ లో యొక్క పితామహుడు. దయచేసి ప్లీజ్ జర సౌండ్ రానివ్వండి ప్లీజ్. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఈరోజు అనుభవిస్తున్నది అది సాహు మహారాజు, ఫాదర్ ఆఫ్ ది రిజర్వేషన్ అంటారండి. మొట్టమొదటిసారిగా 1902 నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈయన సాహు మహారాజ్ గారు 1982లో మొట్టమొదటిసారి రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొచ్చింది ఈ దేశంలో ఆయన్నే. ఆ తర్వాతనే 1936లో కావచ్చు, అలాగే 1946లో 1937లో కావచ్చు, 1946లో అంబేద్కర్ గారు ఎలక్షన్ లో పోయినప్పుడు, ఎలక్షన్ పోటీ చేసినప్పుడు ఆయన పోటీ చేసింది దళిత నియోజకవర్గాల నుంచి. ఇప్పుడు ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో అప్పటికే ఉన్నాయి మనకు, అవి అంబేద్కర్ తీసుకొచ్చినాయి కావు ఇవి. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ అడగడానికి అడగవచ్చు.